has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. హలో ఫ్రెండ్, మీరు మనీ కోసం చాలా యాప్స్ చూస్తుంటారు. అంటే బెట్టింగ్ యాప్స్, ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ అనేవి ఉంటాయి. అంటే 100 రూపీస్ స్పెండ్ చేస్తే 150 వస్తాయి, 150 ఇన్వెస్ట్ చేస్తే 200 ప్రాఫిట్ వస్తుంది. అలాంటి యాప్స్ ఉంటాయి. మీరు తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే 1000 ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బులు మళ్ళీ మీకు రావు. అలాంటి యాప్స్ ఉంటాయి. కానీ నేను చెప్పబోయేది అలాంటివి కాదు. మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు ఓన్ సొంతగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ప్రీవియస్ ఏం చేసిన అంటే అంటే వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసిన. గ్రూప్ క్రియేట్ చేసి అంటే దాని నుంచి వెళ్ళి మనీ అనేది ఎర్న్ చేసిన. అది ఎలా అంటే నాకు అంటే నేను కూడా అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఖాళీగా ఊకున్న టైంలో నాకు ఇలాంటి థాట్స్ వచ్చినాయి. అంటే ఎలా అంటే నేను చాట్‌జీపీటీకి వెళ్ళి నా దగ్గర ఓన్లీ ఫోన్ ఉంది. అంటే దానికి బ్యాలెన్స్ కూడా లేదు. ఫోన్ ఉంది, దాని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. యాప్స్ ఇలా ఉన్నాయని నేను చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చిన. ప్రాంప్ట్ ఇచ్చినాక అది ఏం చేసిందంటే నాకు కొత్త ఐడియా అనేది ఇచ్చింది. ఆ ఐడియా ఏంటంటే, మీ దగ్గర సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, నువ్వేం చేయాలంటే ఆ సోషల్ మీడియా అంటే సపోజ్ ఒక వాట్సాప్ తీసుకో. వాట్సాప్లో నువ్వు ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేయి. అంటే ఎగ్జాంపుల్కి ఒక గవర్నమెంట్ జాబ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయి. గవర్నమెంట్ జాబ్ క్రియేట్ చేసినాక దాంట్లో నువ్వు కొత్త అప్డేట్స్ ఏమున్నాయి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఆ అప్డేట్స్ అనేవి ఆ గ్రూప్లో పోస్ట్ చేయి. పోస్ట్ చేసినాక నీకు మెంబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. పెరిగినాక వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను కొంచెం నువ్వు ట్రస్టెడ్గా బిల్డ్ చేయాలి దాన్ని. అంటే వెంటనే అప్డేట్ పెట్టాలి. అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి వాళ్ళని. అంటే జీకే క్వశ్చన్, క్విజ్ లాంటివి దాంట్లో పోస్ట్ చేయాలి. వాళ్ళకి అనేది ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన వెంటనే నువ్వేం చేయాలంటే ఈ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలంటే మీ నెంబర్ అనేది కాంటాక్ట్ కింద మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఓన్లీ మీకు అంటే ఈ గవర్నమెంట్ జాబ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి దీనికి సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే నేను అప్లై చేస్తాను అని మీరు ఒకటి చిన్నగా వాళ్ళకి ఎస్ఎంఎస్ లాంటివి గ్రూప్లో సెండ్ చేశారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే, ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఈజీగా అయిపోతుంది, వాళ్ళకి ఓన్లీ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు కదా అని యూజర్స్ అనేవాళ్ళు ఆ మైండ్ సెట్తోనే మిమ్మల్ని అప్లై చేయమంటారు. అంటే నేను ఇంత కన్ఫర్మ్గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది విలేజెస్లో వాళ్ళ నెట్ సెంటర్ అనేది ఉండదు. అలాగే ల్యాప్టాప్స్ కానీ అంటే సిగ్నల్ కూడా సరిగ్గా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేయడానికి మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు కాంటాక్ట్ అయ్యి మీరు ఏం చేస్తారు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలో వాళ్ళని ఆ డాక్యుమెంట్స్ అనేవి అడగాలి. అడిగి మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసినందుకు మీరు ఎక్స్ట్రా ఫీజు ఒక 50 రూపీస్ తీసుకోవాలి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అది జాబ్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే మీరు అప్లై చేసినందుకు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలా అని మీరు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే ఆ 50 రూపీస్ మీకు ప్రాఫిట్ అవుతుంది. అలాగే వాళ్ళు అంటే మీరు ఎంత జెన్యూన్గా వాళ్ళకి అప్లై చేయడం కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని పెడితే వాళ్ళు ఇంకొన్ని రిఫర్ చేస్తారు. ఆ ఆస్పిరెంట్ దగ్గర మీరు ఎంత జెన్యూన్గా పర్ఫార్మెన్స్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే వాళ్ళు ఇంకొన్ని రిఫర్ చేస్తారు. ఓకే, ఈ గవర్నమెంట్ జాబ్లో ఇలా ఫెసిలిటీ ఉంది, ఇలా సర్వీస్ వీళ్ళు ఇస్తున్నారు, దీంట్లో జాయిన్ కానీ వాళ్ళని వేరే వాళ్ళు జాయిన్ చేసుకోవడం కానీ అంటే అలా మీరు అలా పర్ఫామ్ చేస్తే అంటే అంత జెన్యూన్గా ట్రస్టెడ్గా ఉంటే మీ గ్రూప్ మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. అలాగే మీ సర్వీస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ప్రాఫిట్ అనేది చాలా చాలా బాగా ప్రాఫిట్ అనేది మీరు పొందవచ్చు. అలా చేయడం వల్ల నాకు ఆ ఫస్ట్ బిజినెస్ అలా వర్కౌట్ అయింది. నాకు పాకెట్ మందం మనీ అలాంటి మనీ అనేది నాకు వచ్చినాయి. పాకెట్ మందం మనీ అయితే నాకు వచ్చినాయి. అట్లా నేను ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి పోస్ట్ పడ్డప్పుడు అంటే ఆర్ఆర్బీ కానీ, జేఈ కానీ, ఇలా ఎస్ఎస్సి జేఈ కానీ అలాంటి పోస్ట్ పడ్డప్పుడు నేను గ్రూప్లో అప్లోడ్ చేసేవాడిని. అప్లోడ్ చేసిన వెంటనే చాలామంది నాకు కాల్ చేసి అన్న ఇది అప్లై చేయండి అని వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యేవారు. నేను వాళ్ళకి అప్లై చేసి ఎక్స్ట్రా ఫీజు అనేది 50 రూపీస్ తీసుకునేవాడిని. అలాగే పీడిఎఫ్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దాన్ని కూడా నేను చార్జ్ చేసేవాడిని. అంటే ఎలా అంటే ఒక ప్రీవియస్ పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్కి నేను 50 రూపీస్ కానీ అలాంటి ఛార్జ్ వాళ్ళకి చేసేవాడిని. అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు అడుగుతారు, కొంతమంది అడగరు. అట్లనే మీరు అప్పటికప్పుడు మీరు టెన్షన్ పడద్దు. కన్సిస్టెంట్గా మీరు వర్క్ అవుతూనే ఉండాలి దానిపైన. మళ్ళీ సెకండ్ ఏంటంటే మీరు ఏదైనా డిజైనర్ కావచ్చు. డిజైనర్గా అంటే మీకు ఏదైనా డిజైన్ కొంచెం చిన్న అవగాహన ఉందనుకోండి. ఇప్పుడు ఇలాగే గ్రూప్ క్రియేట్ చేసి ఒక సపోజ్ మీరు గవర్నమెంట్ జాబ్ అని నేను పెట్టాను కదా, గవర్నమెంట్ జాబ్ కాకుండా మీరు ఒక డిజైనర్గా ఒక ఎలా అంటే ఒక ఏజెంట్గా కూడా వర్క్ చేయొచ్చు. ఆ గవర్నమెంట్ జాబ్ లాగానే వేరే గ్రూప్స్ కూడా క్రియేట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న
ఫీల్డ్లోకి అలాంటి గ్రూప్ క్రియేట్ చేసి మీరు ఆ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. మీ ఏజెంట్ మీ సర్వీస్ కానీ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలాంటి ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ మీరు కొత్త ఇన్నోవేషన్ చేయాలనుకుంటే ఏదైనా మెషిన్ కానీ అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే యూజ్ అవుతుందో అలాంటివి మీరు తయారు చేసి ఈ జనరేషన్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే దీన్ని ఒక డీప్ రీసెర్చ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నేను ఇలాంటి ఐడియా నా దగ్గర ఉంది, అంటే ఇలాంటిది ఏమన్నా బయట సొసైటీలో ఎక్కడైనా ఉందా అంటే ఉందా లేదా అని మీరు చెక్ చేయొచ్చు. అంటే దాని కాంపిటీషన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? మీ ఐడియాని దాన్ని అడిగి దీని అడ్వాంటేజ్ ఏమైనా ఉందా, డిసడ్వాంటేజ్ ఎన్ని ఉన్నాయి అలాంటివి మీరు దాన్ని అడిగి తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగే మీరు ఒకవేళ యాప్స్ కానీ బిల్డ్ చేయాలనుకుంటే ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ అలాంటివి ఉంటే యాప్స్ బిల్డ్ చేయాలనుకుంటే మీకు కొత్త ఐడియా ఉంటుంది. ఆ ఐడియా అనేది దాంట్లో ఇచ్చేయండి. నాకు ఇలాంటి యాప్ కావాలని మీరు ఇస్తే ఆ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుంది? అంటే ప్రాంప్ట్ అనేది ఎందుకు అంటున్నా అంటే మీరు దాన్ని అడగచ్చు. ఇలా అంటే నాకు కోడింగ్ రాదు, ఓన్లీ నేను ప్రాంప్ట్ ఇచ్చి యాప్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు దాన్ని అడగాలి. ప్రాంప్ట్ ద్వారా యాప్ బిల్డ్ చేసే ఏజెంట్స్ ఏమైనా ఉన్నాయని దాన్ని అడగాలి. అడిగిన వెంటనే అది మీకు కొన్ని ఏజెంట్స్ పేరు అనేది ఇస్తుంది. ఆ పేరుని మీరు క్రోమ్లో బ్రౌజర్లో కానీ టైప్ చేసి సెర్చ్ చేసి దాంట్లో మీరు యాప్ అనేది బిల్డ్ చేయొచ్చు. అంటే కొత్త యాప్ యూనిక్గా ఉండాలి, అంటే వాళ్ళకి యూజ్ అవ్వాలి. మీరు యాప్ బిల్డ్ చేసిన తర్వాత దానికి సబ్స్క్రిప్షన్ పెట్టండి. ఇంత పే చేస్తే ఇంత వ్యాలిడిటీ ఉంటుంది, 1 మంత్ కానీ 6 మంత్స్ కానీ అట్లా వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే యాప్ అనేది ఫ్రీగా ఇచ్చేసి గూగుల్ యాడ్స్ అనేటివి ఉంటాయి. గూగుల్ యాడ్స్ వాళ్ళు ఒక 1000 అంటే వెబ్సైట్ క్రియేట్ చేస్తే 1000 యూజర్స్ మీ వెబ్సైట్ని సెర్చ్ చేసినట్టయితే గూగుల్ యాడ్స్ అనేవి మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయిన వెంటనే మీ యాడ్స్ అనేది దాంట్లో ప్లే అవుతుంది. దాని క్లిక్ పర్ సర్టెన్ అమౌంట్ అనేది గూగుల్ యాడ్ వాళ్ళు మీకు అమౌంట్ అనేది పే చేస్తారు. అలా కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఒక 3 ఐడియాలు చెప్పిన. ఆ ఐడియాలో మీకు నచ్చింది ఫాలో కావచ్చు. అలాగే చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎంతో కొంత అవగాహన వస్తుంది. దాంతోని మీరు కొత్త ఐడియా ఏమైనా ఉంటే గిట్ట మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది జెన్యూన్‌గా ఈ బిజినెస్ అనేది ఎప్పుడు అంటే ఇల్లీగల్ కానీ ఫ్రాడ్ కానీ ఇది కన్సిడర్ చేయరు ఎవరు. ఎందుకంటే ఇది జెన్యూన్‌గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.